ఓ బాలుడి మిస్సింగ్ కేసు కిడ్నాప్ ముఠా గుట్టు రట్టు చేస్తుంది. చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతున్న ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 పిల్లల్ని కాపాడారు. ఇంతకీ ఈ ముఠా సభ్యులు పోలీసులకు ఎలా చిక్కారు? వారు చేసిన ఏ తప్పు వారిని దొరికిపోయేలా చేస్తుంది? ఈ కేసు విచారించిన పోలీసులు ఏం చెబుతున్నారు? ఆగస్టు 25వ తేదీన లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రమేష్ అనే బాలుడు తప్పిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు కేసును సవాల్గా తీసుకున్నారు. దర్యాప్తు చేస్తుండగా పిల్లాన్ని కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతన్ని అదుపులో తీసుకుని విచారించగా తనతో పాటు మరో 3 ఉన్నట్టు వెల్లడించారు. 4 నిందితుల్లో ఒక ముఠాగా ఏర్పడి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్టు నిర్ధారణ అయింది. ఈ ముఠాలో చిలుకూరి రాజు, మొహమ్మద్ ఆసిఫ్, రిజ్వానాలు ప్రధాన నిందితులుగా ఉన్నట్టు గుర్తించారు. చిలుకూరి రాజు ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ నడుపుతున్నాడు. చిలుకూరి రాజు, మహమ్మద్ ఆసిఫ్లు కలిసి రిజ్వానా ద్వారా పిల్లలను అమ్ముతున్నారని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. చందానగర్ లిమిట్స్ లో ఉన్న లింగంపల్లి పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఒక ఇంటి నుంచి ఒక 4 సంవత్సరాల ఓల్డ్ అఖిల్ అనే ఒక పిల్లగాడిని కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి మా పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరిగింది. తర్వాత దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఒక 4 టీం ఉన్న ఒక మూట మనకు దొరికారు. చిలుకూరి రాజు పటాన్ చెరువు నేటివ్. ఇతను ఒక ఆయుర్వేదిక్ షాప్ అక్కడ ఉంది. అక్కడ మెడిసిన్స్ అని అమ్ముతూ ఉంటాడు. ఇతను తర్వాత ఇతనుతో పాటు మొహమ్మద్ ఆరిఫ్, ఇతను కూడా పటాన్ చెరువులో ఉంటాడు, వెజిటేబుల్ వెండర్. మొహమ్మద్ ఆసిఫ్ అండ్ వీళ్ళిద్దరు కలిపి ఈ పిల్లల్ని మిస్సెస్ రిజ్వానా అని సిద్దిపేటలో ఒక నర్సింగ్ హోమ్ ఉంది, BAMS ఆన్లైన్లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చేసినట్టు ఆమె చెప్తుంది. ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఈమెగే అమ్మేసి అక్కడి నుంచి పిల్లలు లేని ఫాదర్ మదర్కి అమ్మడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు జేపీ కాలనీకి చెందిన చిలుకూరి రాజు స్థానికంగా ఆయుర్వేదిక్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నారుల్ని ఎత్తుకెళ్లి సంతానం లేని వారికి విక్రయించాలని రాజు పథకం వేశాడు. 4 ఏళ్ల క్రితం కాచిగూడ రైల్వే స్టేషన్లో నెలల వయసున్న బాలికను కిడ్నాప్ చేసి 42,000కు విక్రయించాడు. ఇతడితో పాటు పటాన్చేరు ప్రాంతానికి చెందిన కూరగాయలు అమ్ముకునే మహమ్మద్ ఆసిఫ్, మూసాపేటకు చెందిన నరసింహారెడ్డి, సిద్దిపేటకు చెందిన క్లినికల్ నిర్వాహకురాలు రిజ్వానాలు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. రిజ్వానా సంతానం లేని దంపతులతో ఒప్పందం కుదుర్చుకుని రాజుకు సమాచారం ఇచ్చేది. ఆ తర్వాత రాజు, ఆసిఫ్, నరసింహారెడ్డిలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి చిన్నారులను కిడ్నాప్ చేయగా వారిని రిజ్వానా ముందే ఒప్పందం కుదుర్చుకున్న దంపతులకు అప్పగించేది. కాచిగూడ రైల్వే స్టేషన్స్ లో పట్టుకున్నారు. వీళ్ళు మోడస్ ఆపరెండి ఏదంటే ఈ లోర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని, ఈ రైల్వే స్టేషన్ మీద ఉన్న ఈ మైగ్రెంట్స్ పిల్లల్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని తీసేసుకుంటారు. అండ్ అట్లా ఒక 4 పిల్లల్ని వీళ్ళు అమ్మినట్టు, 4 పిల్లల్ని అమ్మినట్టు మనకు ఎవిడెన్స్ దొరికినాయి. అండ్ వీళ్ళని అరెస్ట్ చేసుకొని ఒక 5 lakhs రికవరీ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 2 పిల్లలను వాళ్ళ ఫాదరే అమ్మినట్టు మనకు సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. చందానగర్లో కిడ్నాప్ చేసిన బాలుణ్ణి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన దంపతులు 7 లక్షలకు రిజ్వానా విక్రయించినట్టు తెలిసింది. నిందితుల్ని అరెస్ట్ చేసి విచారించగా మొత్తం 6 కిడ్నాప్ చేసినట్టు బయటపడింది. ఈ ముఠా గత 5 ఏళ్లుగా కిడ్నాప్లకు పాల్పడుతోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. లింగంపల్లి, కాచిగూడ ప్రాంతంలో చిన్నారులను అపహరించి పిల్లలేని వారికి పిల్లలను అమ్ముతున్నట్టు దర్యాప్తులో బయటపడిందని డీసీపీ వినీత్ వెల్లడించారు. లింగంపల్లి ఫ్లైఓవర్ అక్కడ చేశారు, అది కూడా రిపోర్ట్ అయింది. అండ్ 7 lakhs తీసుకున్నారు దీంట్లో. అండ్ ఆద్విక్ అండ్ ప్రియా వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ ఫాదర్ నుంచే తీసుకున్నారు. అది టోటల్ 4.5 lakhs తీసుకున్నారు. ఇట్లా ఒక మనకు క్యారా అనే ఒక అడాప్షన్ ప్రొసీజర్స్ బోర్డు అన్నీ ఉన్నాయి. అయినా కానీ ఇలాంటి కిడ్నాప్ చేస్తూ
వేరే వాళ్ళకి ఈ పిల్లల్ని అమ్ముతున్నారు. సో ఈ ప్రూఫ్స్ అన్నీ అండ్ ఫైనాన్షియల్ ట్రయల్స్ కూడా దొరికినాయి మన ఈ కేసు. ఇప్పటి వరకు 3 బాలురు 3 బాలికలను రక్షించామని, వీరిలో 4 పిల్లల్ని ఇప్పటికే అమ్మేశారని వినీత్ తెలిపారు. మరో 2 చిన్నారులను వారి తండ్రి ఈ ముఠాకు విక్రయించినట్టు కూడా దర్యాప్తులో తేలింది. పటాన్చేరు ప్రాంతానికి చెందిన బాలరాజు దంపతులు 3 రోజులున్న తమ 2 పిల్లల్ని 4.5 లక్షలకు తీసుకుని మహమ్మద్ ఆసిఫ్కు అమ్మేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో బాలరాజుపైన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 5 లక్షలు రికవరీ చేశామని డీసీపీ వినీత్ వెల్లడించారు. కిడ్నాప్ ముఠా గుట్టు రట్టు కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ముఠాలో ఉన్న వీరికి ఇంకెవరితోనైనా సంబంధాలున్నాయా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.